హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. మన తెలంగాణ పేపర్‌లో జూబ్లీహిల్స్‌కి సంబంధించి ప్రచారానికి తెరబడింది అని ఇచ్చారు. ప్రచారానికి తెరబడదు గానీ అక్కడి నుంచి పంపకాలు షురు అయినాయి. పంపకాల కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఓపెన్‌గా చెప్పుకోవాలంటే ఇక దీంట్లో ముసుగులో గుద్దులాట అవసరం లే. డబ్బులు పంచుతున్నారు. ఓటుకి 5,000 నుంచి 6,000 కొన్నిసార్లు 7,000 కూడా పంపకాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన ప్రచారం అంటే 9థ్ నవంబర్ ఈవినింగ్ 5 వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 9థ్ నవంబర్ 5 తర్వాత ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళు తప్ప స్థానికేతరులంతా వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా. ఈ 3 పార్టీలు రాష్ట్రంలో ఉన్న చాలామంది నాయకులను తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారం, గల్లీ గల్లీ ప్రచారం, బస్తీ బస్తీ ప్రచారం. ఇదొక ఎత్తు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ఈ పంపకాలు, ప్రలోభాలు, మేనేజ్‌మెంట్లు, బస్తీ లీడర్‌లని, గస్తీ లీడర్‌లని వీళ్ళందరినీ మేనేజ్ చేసే కార్యక్రమం ఇప్పుడుంది. ఈరోజు మొత్తం అదే ఉంటది. ఇదొక ఎత్తు. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు జరిగే పోల్ మేనేజ్‌మెంట్ దానికి ముద్దు పేరు పోల్ మేనేజ్‌మెంట్ పెట్టారు. డబ్బులు పంపిణీని. ఇది ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతారో, ఎవరైతే ప్రజలకి వాళ్ళ పంపిణీని దాని దగ్గర ప్రజల దగ్గర తీసుకుపోతారో వాళ్ళ వైపు మొగ్గుంటది. ఇది ఏం జరుగుతుందనే అంశం పైన మనం పరిశీలిస్తే, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు. ఆయన స్థానికుడు, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించిన బలగము, మంది, మార్బలం అంతా స్థానికులే ఉంటారు. ఆయనకు ఒక నెట్వర్క్ ఉంది. ఈ పోల్ మేనేజ్‌మెంట్‌కి అక్కడ సక్సెస్ అయితదనిపిస్తుంది. అట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా స్థానికురాలే. కానీ మహిళ, కొత్త రాజకీయాలకి ఆమెకు అనుభవం లేదు రాజకీయాల్లో. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తిరిగిన క్యాడర్ గాని, నాయకులు గాని బయట వ్యక్తులే ఎక్కువున్నారు. వాళ్ళంతా కాన్స్టిట్యుయెన్సీ వదిలేసి ఎళ్తారు. ఇప్పుడు ఆ మేనేజ్‌మెంట్ పోల్ మేనేజ్‌మెంట్ చేయాల్సిన బాధ్యత మరి ఆమెకున్న నెట్‌వర్క్, ఆమెకున్న టీము ఎంతవరకు చేస్తది? చేయగలిగేది ఎంత? ఆ చేయగలిగే దాంట్లో ప్రభుత్వం ఎంతవరకు చేయనిస్తే, ప్రభుత్వ అధికారులు ఎంతవరకు దాన్ని ప్రోత్సహిస్తారు? లేదంటే డిస్కరేజ్ చేస్తారు? అనే దాన్ని బట్టి ఇప్పుడు రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రచారానికి తెరబడ్డది. పంపకాలు షురైనాయి. పంపకాల పందేరంలో ఎవరు ముందుంటరు? ఆ పందేరంలో ప్రజల్ని ఎవరైతే మెప్పించగలుగుతారో అది కూడా రిజల్ట్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో మనం చెప్తుంటాం ప్రజలే బాసులు అని చెప్పి. కానీ డబ్బే బాస్ అయిందిప్పుడు. డబ్బు ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా పంపిణీ చేయగలుగుతారో ఉన్నది చెప్పుకోవాలంటే. కుల్లం కుల్లా చెప్పుకుంటే డబ్బు ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా పంపిణీ చేస్తారో ఆ డబ్బు ప్రభావం తప్పనిసరిగా ఎన్నికల పైన ఉంది. ఇది ఇయాల రేపట్లో మనకు అర్థమైద్ది. ఈ గెలుపు ఈ మేనేజ్‌మెంట్ ఎవరు చేస్తారో దాన్ని బట్టి. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. 1000,00,00,000 అప్పు ప్లీజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఓకే చెప్పిన ఆర్‌బీఐ 90% చేరిన రుణాలు గడిచిన 6 నెలల్లో ఆదాయం అంతంత మాత్రమే పెరిగిన లోటు. మరో 1000,00,00,000 రుణ సేకరణకు సర్కారు కసరత్తు చేస్తుంది. ఈ నెల 11న ఆర్‌బీఐ నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని 1000,00,00,000 అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వ్ బ్యాంకుని కోరింది. మంగళవారం నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం యూనిట్ పెట్టింది. ఓపెన్ మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి 31 ఏళ్ల కాలానికి డబ్బులు. మొత్తం అసలు 54,000 కోట్ల రూపాయలు అప్పు అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం పెట్టిద్దన్నట్టు. ఎంత అప్పు ఆర్‌బీఐ నుంచి తీసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే 54,000 కోట్ల రూపాయలు మాకు అప్పు అవసరమైతే అప్పు తీసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి బడ్జెట్‌లో పెట్టి సంవత్సరం మొత్తంలో. ఇప్పుడు బడ్జెట్ పెట్టి 6 నెలలైంది. 6 నెలల్లోనే 52,000 కోట్లు అయిపోయినాయి. ఇంకా 2,000 కోట్లే ఉంది మిగిలి. వాళ్ళు పెట్టిన టార్గెట్‌కి 6 నెలల్లోనే మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా 2,000 కోట్లు తీసుకుంటే వాళ్ళు పెట్టుకున్నది అయిపోయింది. ఇంకొక 6 నెలలకు అదనంగా అప్పులు తీసుకోవాలి. ఇప్పుడు 9,600 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టిన బడ్జెట్‌లో పెట్టిన 54,000 కోట్లు కాక ఇంకో 9,600 కోట్లు మాకు అప్పు తీసుకునే అవకాశం ఇవ్వండి అని ఆర్‌బీఐ దగ్గర రిక్వెస్ట్ పెట్టుకుంది. ఆ రిక్వెస్ట్‌లో భాగంగానే అక్టోబర్ 14లో ఒక 1,000 కోట్లు, నవంబర్ 4న ఒక 1,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు నవంబర్ 14లో ఇంకొక 1,000 కోట్లు. ఇప్పటికి 3,000 కోట్లు దాంట్లో కూడా అయిపోయినాయి. ఇంకొక 6,000 కోట్లే ఉంటది. అంటే అప్పు, లోటు ఏ స్థాయిలో అంటే ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది? ఏ రోజుకి ఆ రోజు పూటకోళ్ళ లెక్క ఉంది. ఒక రకంగా అడుక్కొని తిన్నట్టే ఇక. ఈరోజు అవసరమైతే ఈరోజు అడుక్కునే పద్ధతి ఎట్లా అయితుందో ఇది అడుక్కొని తింటమే అంటారు. ఆ స్థాయికి వచ్చింది రాష్ట్రం పరిస్థితి. ఇప్పుడు దీనికి ఏమన్నా అంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు కాబట్టి మేము చేస్తున్నాం. కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అనేది మీరు 10 సంవత్సరాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇదే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండంటే
కేసీఆర్ అప్పులు చేసింది వాస్తవమే, కానీ మేము సంపదని సృష్టిస్తాము, ఆ సంపదను సృష్టించి పంచుతాం ప్రజలకు అన్నారు. మీరు సృష్టించేది సంపద కాదు, అప్పులను సృష్టిస్తున్నారు, లోటుని క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంత డేటాని కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని బయటకు వచ్చింది. ఒక 1000 కోట్లు ప్లీజ్ అనే కాడికి వచ్చింది. ఇది 100 కోట్లు ప్లీజ్ అనే కాడికి వచ్చినా ఆశ్చర్యం లేదు. రేపు మళ్ళీ డిసెంబర్లో రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది, వడ్ల కొనుగోళ్ళు ఉంది, పత్తి కొనుగోళ్ళు ఉంది. పత్తి కొనుగోళ్ళు అంటే సీసీఐకి ఉంటుంది, వడ్ల కొనుగోలు ఉంది. దీనికి సంబంధించి ఒక 20,000 కోట్లు అవసరం అయితే అట. 7,500 కోట్లు రైతు భరోసాకే కావాలి. ధాన్యం కొనడానికి ఇంకో కొంత కావాలి. ఇక దీనికి 1000 కోట్లకే ప్లీజ్ ప్లీజ్ అనే కాడికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఢిల్లీలో మన పైన నమ్మకం పెరిగింది అంటున్నారు. ఏమి నమ్మకం పెరిగింది? పెరిగితే 1000 కోట్లు కూడా భిక్షాందేహి అని అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 సార్లు తుఫాను వస్తే తెలంగాణకి ఇంతవరకు కేంద్రం నుంచి ఒక బృందం రాలే అంచనా వేయడానికి. ఏం పెరిగినట్టు? మన క్రెడిబిలిటీ, మన పరపతి ఏం పెరిగినట్టు? ఢిల్లీలో ఏం పెరిగినట్టు? పెరిగితే తుఫాను బాధితులకు సంబంధించి ఏపీలో ఇప్పటికే 2 దఫలుగా కేంద్ర బృందం వచ్చి సర్వే చేసింది, నష్టాన్ని అంచనా వేయడానికి. ఇక్కడికి అసలు కేంద్ర బృందం తిరిగి చూసిన పాపను పోలే. ఇది ఒక వార్త. 2025-26 బడ్జెట్లో రెవెన్యూ రాబడి అంచనా 2,29,720 కోట్లు అయితే సెప్టెంబర్ వరకు వచ్చింది 76,940 కోట్లే, అంటే దాదాపు 25% వచ్చింది. వీళ్ళు వేసింది 2,29,000 కోట్లు అయితే రెవెన్యూ రాబడి సెప్టెంబర్ అంటే 6 నెలల్లో వచ్చింది 76,000 కోట్లు. ఇంకొక వస్తే ఇంకో 76 అవుతుంది. అంటే మీరు వేసిన అంచనాలో సగం కూడా రాబడి రాలే. బడ్జెట్ ప్రతిపాదన మేరకు చేరిన లక్ష్యం 33.49%, 33% చేరింది రాబడి. 25-26 బడ్జెట్లో రుణ సమీకరణ లక్ష్యం 54,000 కోట్లు అయితే తొలి 6 నెలల్లో చేసిన అప్పు 45,139 కోట్లు. బడ్జెట్ ప్రతిపాదన మేరకు చేరిన లక్ష్యం 83%. అప్పులు అయితేనేమో రీచ్ అయ్యారు, ఫుల్గా రీచ్ కావడం కాదు, దాటిపోయింది. అప్పులు అంచనా వేసుకున్న దానికంటే దాటిపోయే పరిస్థితి ఉంది. ఆదాయం అంచనా వేసుకున్న దానికంటే సగం కూడా వచ్చే పరిస్థితి. ఇప్పటికి 33% వచ్చింది, వస్తే ఇంకో 33 వద్దేమో, 60%. ఇది అప్పుల కోసం దేబరించే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం. రైట్. నమస్తే తెలంగాణ. 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు, జూబ్లీస్పై మళ్ళీ చేతులు ఎత్తేసిన సీఎం 2014 జరిగిన పాలనను చూసి ఇప్పటి ఎన్నికల్లో ఓటేయాలట, ఓడిపోతే విశ్లేషించుకుంటామని వెల్లడి. ముఖ్యమంత్రి గారు సూసాయగా చెప్తుండే అప్పుడప్పుడు, అంటే ఓడిపోయేదాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా. కేసీఆర్ ఇచ్చిన స్కీములనే మేము అమలు చేస్తామని ఒకసారి, ఇక ఓడిపోతే ఇది రెఫరెండం ఏం కాదు, దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు చేసిన పరిపాలన, ఆయన అభివృద్ధి గురించి చెప్తున్నాను. అది చెప్పేటప్పుడు కొంతమంది కామెంట్స్ కింద వస్తాయి, అసలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండా లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండా, చంద్రబాబు నాయుడు ఈయనక నాయకుడా, రాహుల్ గాంధీ నాయకుడా, మల్లికార్జున ఖర్గే నాయకుడా అని అనుమానం వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు చేసిన అద్భుతాల గురించి, అభివృద్ధి గురించి, ఈయన అభివృద్ధి అని చెప్పిండు. తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడు అంటేనే, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఆంధ్ర పార్టీ కింద, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన ఘనకార్యం కింద ఇప్పటికే 2018 ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే చిత్తుగా ఓటమి పాలు చేశారు ప్రజలు, మెచ్చలే. అయినప్పటికీ ఈయన జూబ్లీస్ పోయి చెప్పిండు, ఎందుకంటే అక్కడ ఆంధ్ర కొంత మైగ్రేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం, అంటే ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ. ఇది చెప్పే సందర్భంలో ఆయన తుల్లిపోతాడు, అంటే జూబ్లీస్ ఫలితాలపైన ఆయనకున్న అపనమ్మకాన్ని బయట పెట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించి 2000 అది రెఫరెండం ఏం కాదు, జూబ్లీస్లో ఓడినా గెలిచినా మాకు రెఫరెండం కాదు అండు, డైరెక్ట్గా చెప్పేసే పరిస్థితికి వచ్చింది. అంటే అనుమానం ఉంది, జూబ్లీస్లో గెలవా అంటే వాస్తవంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన ప్రజలు చెప్పుకొని ఓట్లు వేస్తారు అనే నమ్మకాన్ని ఇంకా పాదుకొల్పలేకపోయారు. మనం చేసిన అభివృద్ధి, మనం చేస్తున్న సంక్షేమం, మనం చేస్తున్న పని, మనం చేస్తున్న పరిపాలన మెచ్చి ప్రజలు గ్యారంటీగా ఓట్లు వేస్తారు కాబట్టి మనం చేసిందే చెప్పుకుందామని చెప్పట్లే. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేస్తున్న పరిపాలన చెప్పట్లే. కేసీఆర్ చేసిన 10 ఏళ్ల పరిపాలన గుర్తు చేస్తాను తప్ప ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చెప్పలేని పరిస్థితి. అంటే ప్రజల్లో వీళ్ళ పరిపాలన పైన ఏ మేరకు నమ్మకం ఉంది,
అందుకే రెఫరెండం అని అనలేని పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఇల్లు పోయింది, ఈఎంఐ మిగిలిందట. హైదరాబాద్లో శత్రువులపై విరుచుకుపడినట్టు హైడ్రా మాపై పడింది. గృహప్రవేశం చేసిన ఒక్క రోజుకే మా ఇంటిని కూల్చింది. కళ్ళ ముందే కూల్చితే కన్నతల్లిపోయినట్టు బాధపడ్డాం. స్థలం ఉండి లేనట్టే అప్పులు మా నెత్తిన పడ్డాయి. లేని ఇంటికి ఇప్పుడు నెల నెల ఈఎంఐలు కడుతున్నాం. కూల్చివేతలు కరెక్టేనంటున్న సీఎంకు మా బాధ పెట్టదా? భూముల స్వాధీనంపై బాధితులకు సర్టిఫికెట్ ఇస్తారా? బండి సంజయ్ మా ఏడుపు మీకు వెటకారమా? కత్వా చెరువు కూల్చివేతల బాధితులు శశాంక్ ప్రశ్న. ఇది ఇల్లు పోయింది, ఈఎంఐలు మిగిలింది. వాస్తవం ఇది ఈయన ఒక్కడిది కాదు, చాలామంది పరిస్థితి. వాస్తవంగా ఇల్లుండి ఈఎంఐ కట్టడం అంటేనే చాలా గగనం ఉంటుంది. ఈఎంఐ వస్తుందంటే ఫస్ట్ తారీఖు వస్తుందంటే టెన్షన్, వణుకు మొదలైంది. ఇల్లు కూలిపోయింది, ఈఎంఐ మిగిలింది. దీనికి ఎవరు బాధ్యత వాస్తవంగా? ప్రభుత్వమా, హైడ్రానా? ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లేదా గ్రామ పంచాయతీ, స్థానిక ప్రభుత్వాలు ఇస్తాయి. ఇవన్నీ ఇచ్చిన అధికారులేమో సేఫ్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పర్మిషన్లు బేస్ చేసుకొని ఇల్లు కట్టుకొని, ఈ పర్మిషన్లు బేస్ చేసుకొని ఇల్లు కొనుక్కున్న బాధితులేమో ఇల్లు కూల్చుకొని ఈఎంఐల్ని మీద పెట్టుకున్నారు. వాళ్ళు సూటిగా అడుగుతున్నారు ఈరోజు. హైడ్రా బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది అదే. దీనికి బాధ్యత ఎవరిది? మా బాధకి ఎవరు జవాబు చెబుతారు, సమాధానం చెప్తారని. ఒక్కడు సమాధానం చెప్పేవాళ్ళు లేడు. మేము హైడ్రా పేరుతో చాలా ఘనకార్యాలు చేసినాం, చాలా ఆస్తిని ప్రొటెక్ట్ చేసినాం. ఎవరి ఆస్తిని ప్రొటెక్ట్ చేశారు? ఎవరి ఆస్తిని విధ్వంసం చేశారు? మీరు చేస్తున్న ఆస్తి ఎవరిది ప్రొటెక్షన్ అంటే, ఎవరిది విధ్వంసం? పేదలపైన విధ్వంసం చేశారు, పేదలపైన దాడి చేసింది, పెద్దోళ్ళ ఆస్తులను ప్రొటెక్షన్ చేస్తుంది. ఒక్క నాగార్జున ఎన్కన్వెన్షన్ తప్ప హైడ్రా వచ్చిన తర్వాత ఏదైనా ఒక బడా కంపెనీకో, బడా వ్యక్తులకు సంబంధించి, పెద్ద వ్యక్తులకు సంబంధించి, బడా బాబులకు సంబంధించి ఒక ఇల్లు కానీ, ఒక ఇల్లు కాదు, ఒక ప్రహరీ కూడా, ఇటుక కూడా తీయలే. వీళ్ళు చెప్తారు హైడ్రా పేరుతో మేము చాలా ఘనకార్యం చేసినామని. వీళ్ళ బాధలేనాల, మీ ఘనకార్యం ఎంత తెలుస్తుంది? ఇల్లు పోయి ఈఎంఐలు మిగిలిన వాళ్ళ బాధలేనాల. ఇల్లు పోయిందనే మన వెదతోని హార్ట్ అటాకులు వచ్చి చనిపోయిన వాళ్ళ బాధేనాల. ఇల్లు పోయిందనే మన వెదతోని పక్షవాతాలు వచ్చి మంచాన పడ్డ వాళ్ళ ప్రజల బాధ ఇంటే అప్పుడు తెలుస్తుంది ఈ హైడ్రా ఎంత దాడి చేసింది, ఎంత విధ్వంసం చేసిందని. ఇది మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నోట్ల పంపిణీలో బూమరాంగు. 6 గ్యారెంటీల బాకీ కింద 10 జమ చేస్తున్నామన్న ఓటర్లు, జనంలోకి లోతుగా వెళ్ళిన బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం. ఇది వాస్తవంగా 6 గ్యారెంటీల బాకీ కింద జమ చేస్తున్నామన్న ఓటర్లట. మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? మీరు ఇచ్చే ఇప్పుడు ఓటుకి మాకేం ఉత్తగి ఇట్లా ఓటు వేసినందుకు ఇట్లే, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తానని బాండ్ పేపర్ల పైన రాసిన గ్యారంటీ, ఆ గ్యారంటీ సంబంధించి ఇంకా బాకీ ఉంది, అది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇచ్చేది కాక ఓటుకు 4,000, 5,000, 3,000 ఇస్తారు కదా, అది కాక మాకు బాకీ పడ్డ బాకీ ఎప్పుడు ఇస్తారని ఆ కార్డు చూపిస్తాను లెక్కేసిన. అంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బాకీ కార్డు రిలీజ్ చేసిండు. అది బాగా పనిచేసింది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. బస్తీలలో, స్లమ్స్లో, చిన్న చిన్న ఆ ఏరియాస్లో ఈ కార్డులు పట్టుకొని ప్రజలు అందరు కాకపోయినా కొంతమంది నిలదీసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇచ్చే 5,000 ఓటుకు కాదరని నాకు రావాల్సిన 30,000, 40,000 మహిళలకు రావాల్సిన అయితేంది, పెన్షన్ల పెంపు అయితేంది, వీటికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు మిగిలిన బాకీ అని అడిగే పరిస్థితి. అంటే మిగిలిన బాకీ అడిగే పరిస్థితి ప్రజలు వచ్చారంటే వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్కి. మిగిలిన బాకీ గురించి ప్రశ్నించే పరిస్థితికి ప్రజలు ఆ చైతన్యం వచ్చిందంటే అట్లాంటి వాళ్ళు అడిగిన వాళ్ళు మొత్తం కాకపోవచ్చు. మొత్తానికైతే ఇది బాకీ కార్డు కాంగ్రెస్ మెడకి చుట్టుకుంటట్టే అనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఏ ఎన్నిక జరిగినా. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్కి చెక్ పెట్టవచ్చట. ప్రకృతికి దగ్గరగా జీవనం, సీజనల్గా వచ్చే పండ్లు, కూరలే ఆహారం. జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, అమెరికాలోని 5 సిటీల ప్రజలు జీవన విధానమే ఈ బ్లూ జోన్. ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే 100 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు అంటున్న ఎక్స్పర్ట్స్. గుండె జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని వెల్లడి. బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అట, ఒక స్టైల్, దాని పేరు పెట్టారు. ఈ బ్లూ జోన్ లైఫ్ స్టైల్ వల్ల హార్ట్ అటాక్సే కాకుండా ఇతర క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందినట్టు అది మనకి జపాను,
కోస్టారికా, ఇటలీ, గ్రీస్, అమెరికాలో ఒక 5 సిటీలలో ఒక సర్వే చేశారట. సర్వే చేసి స్పష్టంగా కనపడదట. ఈ బ్లూ జోన్ లైఫ్ స్టైల్‌ని అలవాటు పడితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలుగా భారతదేశంలో చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియేట్, డిగ్రీ చదివే పిల్లలు ఆల్ ఆఫ్ సడెన్‌గా క్లాసులు వింటూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. బైక్ పైన పోతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. టీవీ చూస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. బిలో 40 ఇయర్స్ లోపోడు. గతంలో 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత హార్ట్ స్ట్రోక్‌లు వచ్చేది. ఇప్పుడు ఇప్పుడే అంతుంది అందశ్రీ గారు కూడా హార్ట్ అటాక్‌తోని కుప్పకూలి చనిపోయారట ఇంట్లో మార్నింగే. ఇట్లాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తిరుగుతూనే హెల్తీగా ఉంటూనే చనిపోతున్నాం. దానికి కారణం మనం తినే ఫుడ్డు, మనం పీలుస్తున్న గాలి, కాలుష్యం వీటన్నిటిపైన అమెరికా లాంటి, జపాన్ లాంటి, కోస్టారికా లాంటి దేశాలలో బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి అదేంటంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, స్పెసిఫిక్‌గా ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సీజనల్ పండ్లు. ఏ సీజన్‌లో పండ్లొస్తే ఆ పండ్లు ఎక్కువ తీసుకోవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారట. నాన్ వెజ్ తగ్గించి వెజ్‌లోనే ఇయన్నీ ప్రోటీన్‌లు ఉండే ఆహారాన్ని తీసుకోవటం, వెజ్జు ప్లస్ ఫ్రూట్స్. ఆకుకూరలు ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారట. సీజనల్ ఫ్రూట్ ఏ సీజన్‌లో ఉండే ఫ్రూట్ ఆ సీజన్‌లో తినుకుంటూ వాళ్ళు అలవాటు చేసుకుని ఆ స్టైల్ వల్ల హార్ట్ అటాక్‌లే కాదు మిగతా ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందారట. అది ఇప్పుడు మన దేశంలో అవసరం. అది ముఖ్యంగా మన తెలంగాణలో ఎక్కువ దావతుల కల్చరు. వీకెండ్ వచ్చిందంటే దావతు. వీకెండ్ వచ్చిందంటే మందు, మాంసం, దావతులు, తాగటం విపరీతంగా. విపరీతమైన నాన్ వెజ్, విపరీతమైన మందు. దీనివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల ప్రాణాంతక వ్యాధులు, హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. దానికి ఈ బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నది ఇప్పుడు మన దగ్గర కూడా ఈ స్టైలు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఒక వార్తని హార్ట్ అటాక్ చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటే బ్లూ జోన్ లైఫ్ స్టైల్ చేయాలి. రైట్. 2034 వరకు మేమే, ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు పాలించే అవకాశం ఇస్తారు అని సీఎం రేవంత్ చెప్తుండు. 2034 వరకు మేమంటే కేసీఆర్ 2014లో గెలిచి 2023 వరకు ఉండగా 2 టైమ్స్ ఇచ్చారు కాబట్టి నాకు ఇస్తారంటే ఇది బాకీ కాదు. ప్రజలు మెచ్చాలా, ప్రజలు నచ్చాలా, ప్రజలకు ఆ పరిపాలన మీద నమ్మకం ఉండాలి. కేసీఆర్‌కి ఇచ్చారు కాబట్టి నాకు ఇస్తారు. తెలంగాణలో 2 టైమ్స్ ఏ పార్టీ గెలిచిన ఉంటుందంటే ఇక గుడ్డిగా అది నమ్మితే మీరు బోల్తా పడతారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో చుక్కలు కనపడ్డాయి కాంగ్రెస్ పార్టీకి. గెలిచేది ఎవరో పక్కన పెడితే చుక్కలు కనపడ్డాయి లిటరల్‌గా. మీరంటున్న ప్రజాపాలన కావచ్చు, ఇందిరమ్మ పాలన కావచ్చు, 2 ఏళ్ల పరిపాలన కావచ్చు, మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? ప్రజలు మీ మీ పరిపాలన పైన ఎంతవరకు నమ్మకం ఉందో మీకు స్పష్టంగా కనపడదు కళ్ళకి. ఇప్పటికైనా మీరు మారాలా. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్పినాం, చెప్పిందేంది, చేస్తుందేంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల చర్చ ఏంది, అవగాహన లోపమా, అనుభవ రాహిత్యమా కానీ మొత్తానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది ఒకటి వచ్చింది. అయినా కానీ ఇక మేకపోతు కాంబేర్ 2034 వరకు నేనే ఉంటా, మేమే ఉంటా అని ఒక ఆత్మవిశ్వాసం, అతి ఆత్మవిశ్వాసం అంటారు దీన్ని. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలు అనుకునేది 2034 కాదు, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఒకవేళ నిజంగా 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే వాటిని గెలిస్తే చాలు, ఇక నువ్వు 2034 సంగతి తర్వాత అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే పరిపాలన పైన, మీ పరిపాలన, మీ పనితనం పైన ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చను మీరు ఫీడ్బ్యాక్ తెప్పించుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తోని. చుట్టూ ఉన్నోళ్ళు భజన చేస్తే ఆ భజనే అంతా ప్రజలు చెప్తున్నారు అనుకుంటే పొరపాటు పడతారు. కేసీఆర్ అదే పొరపాటు పడ్డాడు. పొరపాటు పడే 2023 ఎన్నికల్లో ఓటమి పాలైండు. అక్కడ దాకా తెచ్చుకోండి. 34 సంగతి తర్వాత 2028, 29లో జరిగే ఎన్నికలు వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఫస్ట్. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.